వస్తారని నేను అనుకున్నాను. కానీ యవన కాలఘట్టం మనకు డిసిషన్ మేకింగ్, యథార్థమైన తీర్మానం తీసుకురావడానికి మనము మనస్ఫూర్తిగా దేవుని సంస్థానం మనము అర్పణం చేసి ముందుకు వెళ్ళిపోవాలి. అందుకే ఈ అవనస్తుల కూడిక మీటింగ్ అని మనం ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే మన గురించి పిలిపింది దేవుడు మన మీద ఉన్న ఆశలు కోరిక ఇవన్నీ మనము అర్థం చేసుకోవాలి. నేను ఈ రోజు కొన్ని నిమిషం దేవుని వాక్యం మనం కలిసి ధ్యానం చేయడానికి కోరుతున్న వేద భాగం దానియేలు ప్రవక్త మన మొదటి పాఠభాగంగా చదివిన 6వ అధ్యాయం. దానియేలు ప్రవక్త 6వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వాక్యం చదివి గట్టిగా. తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండేటకే 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారి పైన ముగ్గురిని ప్రధానులుగా నియమించను. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. రాజులకు నష్టము కలగకున్నట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవాలని ఆజ్ఞయించడం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవారై ప్రధానులలోను అధిపతులను ప్రఖ్యాతులను పొంది ఉండదు కనుక రాజ్యం అంతటి మీద అతను నియమించవాలని రాజు ఉద్దేశించాడు. చాలా దానియేలు గురించి మనకు అందరికీ తెలుసు. జీవితంలో యౌవన కాలఘట్టంలో మంచి తీర్మానం తీసుకున్న ఒక వ్యక్తి ఎవరు? దానియేలు. ఈ దానియేలు ప్రవచనం మొదటి అధ్యాయం మనము చూసినప్పుడు అక్కడ దానియేలు, అదేవిధంగా చంద్రక్, మేషక్, అబేద్నెగో ఈ నలుగురు వ్యక్తులని రాజగృహంలోకి తీసుకువచ్చింది. ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి వాళ్ళని పట్టుకువచ్చింది బబులోన్లోకి తీసుకువచ్చిన సందర్భంలో ఈ యవనస్తులు చాలా మంచి నిపుణులు, చాలా తెలివి ఉన్న వ్యక్తులు, జ్ఞానం కలిగిన వ్యక్తులు అని రాజుకి అర్థమైంది. అందుకే రాజు ఏం చేసింది? నెబుకద్నెజర్ రాజు రాజగృహంలో వాళ్ళని అధిపతులుగా అక్కడ మార్చింది. మొదటి అధ్యాయంలో మనం చూసింది వాడు కొత్త భాష వాళ్ళకు నేర్పించారు. రెండవది వాడు పేరు మార్చింది. పాత పేరు కాదు. చంద్రక్, మేషక్, అబేద్నెగో అనేది అది వాడు ఇచ్చిన ఒక పేరు. ఆ కల్దయ ఆ ఊరిలో ఉన్న బబులోను దేశానికి సంబంధించిన ఒక పేరు. అది మాత్రం కాదు, వాళ్ళు భోజనం, వాళ్ళకున్న సంస్కృతి ఇదన్నీ మార్చడానికి అక్కడ నెబుకద్నెజర్ ప్రయత్నం చేసింది. కానీ భాష వాళ్ళు నేర్చుకున్న ఎక్కడ పోతా కానీ మన లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఏ దేశానికి వెళ్తే కానీ తప్పేరు ఉండదు. అదేవిధంగా వాళ్ళు పేరు మార్చింది. కానీ వాళ్ళు జీవిత స్టైల్, లైఫ్ స్టైల్, ఈ రోజు నేను చెప్పడానికి కోరుకున్న విషయం అదే. యేసు ప్రభువుకు చెందిన ఒక లైఫ్ స్టైల్ లేదు మన జీవితం. ఈ కాలంలో ముఖ్యమైన సమస్యలు ఏమంటే లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోతున్న కాలఘట్టం. అందరూ చెప్తారు, ఎప్పుడు చెప్పిన ఒక మాట ఉంది, ఏమై లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. మనము ఒక 10 సంవత్సరం 20 సంవత్సరం కిందట మనము తిన్న భోజన పదార్థం కాదు ఇప్పుడు సాయంకాలం మన పిల్లలకి అందరికీ నూడిల్స్ కావాలా? 20 సంవత్సరం నూడిల్స్ అంటే ఏమని ఎవరు కూడా తెలియదు. ఏదో అమెరికన్ కంట్రీస్ లో, యూకేలో వాళ్ళందరూ ఈ కత్తి పోకు అని పెట్టుకుని టక్కని ఈ చైనీస్ వాళ్ళు తినే ఒక ఫుడ్. ఎందుకంటే అలాంటి సంస్కారం మారిపోతుంది, సంస్కృతి మారిపోతుంది, భోజన స్టైల్ మారిపోతుంది. తెల్లవారం వేస్తున్న ఒక స్టైల్ మనకుంది. పాత కాలంలో ఉన్న తల్లిదండ్రులు మనం చూస్తే వాళ్ళు ఏం చేస్తారు? తెల్లవారం వేస్తారు, లేచి ఏం చేస్తారు? ఇల్లు క్లీనింగ్ చేస్తారు కదా, జాడు, అదేవిధంగా ఏమి ఈ చీపులతో క్లీన్ చేస్తారు. ఇప్పుడు ఎక్కడైనా ఇల్లు క్లీన్ చేసింది మనము తక్కువనే టైం ఉండే చేస్తారు, కానీ మనకి క్లీన్ చేయడానికి ఉన్న స్థలం ఉందరా? లేదు. అది జీవీఎంసీ వాళ్ళు వచ్చి క్లీన్ చేసిపోతారు మనం లేచిన ముందు. ఆ విధంగా ఉంది మన ఇది. పాత కాలంలో ఉన్న సంగతి. క్రైస్తవ కుటుంబంలో నేను చిన్న వయసులో సందర్భంలో నా తల్లిదండ్రులు, నా అవ్వ, అదేవిధంగా తాత వీళ్ళందరూ ఏం చేస్తారంటే తెల్లవారు ప్రార్థన చేస్తారు. మనకు అది కోపం వస్తుంది తెల్లవారు నిద్ర పోవడానికి టైంలో, కానీ లేయాల. సాయంత్రం 8 గంటలకు ఏమి చేయాలా? సాయంకాలం ప్రార్థన కంపల్సరీ. టీవీ లేదు, నా ఊర్లో కరెంటు లేదు. ఆ కాలంలో నేను చదువుకునే కాలం, నా పెళ్లి సమయంలో నా ఇంటికి కరెంటు వచ్చింది. మాసం వచ్చినప్పుడు ఇంటికి వెలుగు వచ్చిందని అర్థం. కరెంటు వచ్చింది ఆ సమయంలో. అప్పుడు చిన్న వయసులో ఏమి ఈ కిరోసిన్ ఇది ఉంది. కిరోసిన్ ఏమి మనము దానిలో బట్టలు ఏదో ఉంటే దాని మొత్తం లోపల వేసి రెడీమేడ్ విడిగన్ని ఇంట్లో తయారు చేస్తారు అమ్మవారు. వాళ్ళన్ని మొత్తం క్లీన్ చేసి సాయంత్రం పెడతారు. గాలి కొడితే ఏమైపోతుంది? ఆగిపోతారు.
కింద పడిపోతే కిరోసిన్ నీకు ఇంటికి వెళ్తుంది, బుక్కులో పుస్తకంలో కిరోసిన్, మళ్ళా రేపటి రోజు స్కూల్లోకి వెళ్ళినప్పుడు కిరోసిన్ వాసనతో. ఇప్పుడు మన స్కూల్కి వెళ్తే కాలేజ్కి వెళ్తే ఏం వాసన వస్తాయి? సిండి వాసన వస్తాయి. ఆ కాలంలో అదేవిధంగా పెండ పేడ ఈ వాసనతో వెళ్ళిపోతారు. ఇప్పుడు అదే లైఫ్ స్టైల్ మారిపోయింది మొత్తం. ఆ ఒక ఆర్గానిక్ కల్చర్ మారిపోయింది. ఇప్పుడు అన్ని రెడీమేడ్ వైపు వెళ్ళిపోతుంది. అందుకే ఈ దానియేలు చంద్రక మేషకు అభేదమేమో వాళ్ళని ప్రత్యేకమైన నియోగము ఆ నెబుకద్నెజరు ఇచ్చిన సందర్భంలో వాళ్ళతో సంగతి చెప్పింది. రాజ భోజనం తినాలని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పింది మనకి ఏమొద్దు, రాజభోజనం ఏమో మామూలు మనం ఏం తిన్నామో అది తిన్నాం. రాజభోజనం తినాలని ఒక ఆకు ఇచ్చినప్పుడు అది వద్దు అని చెప్పి ఆ లైఫ్ స్టైల్ నాకు వద్దు. ఇది ఒక తీర్మానం. ఈ కాలంలో ఎక్కడికి వెళ్ళాలా, ఏమి తినాలా, త్రాగాలా అని ఒక దృఢమైన ఒక తీర్మానము అది తీసుకున్న ఒక సమయమే యౌవన కాలఘట్టం. యౌవన కాలఘట్టంలో మనము ఆ సరైన తీర్మానం మన జీవితంలో తీసుకుంటే ఇంకా పరీక్షలు మనకు భయపడడానికి ఏముండదు. ఎందుకంటే ఎంత తుఫాన్ వస్తే కానీ మనము అటు ఇటు పోదు. ఈ ఫోగు అనేది ఒక స్ప్రే ఉంది కదా, ఫోగు. దానిలో ఒక అడ్వర్టైజ్మెంట్ ఆడిలో పెద్ద తుఫాన్ వస్తుంది, మొత్తం ఒక అమ్మాయి వచ్చి అడుగుతారు, అన్ని అడుగుతుంది కదా. కానీ అన్ని ఈ తుఫాన్ ఖర్చు మారిపోయినప్పుడు మనది అన్ని ఏముంది మన ఆంధ్ర స్టైల్ ఏముంది మన దగ్గర, కేరళ స్టైల్ ఏముంది మన దగ్గర, ఏం లేదు. మనము అన్ని ఆ వేరే సంస్కారంలోకి సంస్కృతిలోకి వెళ్ళిపోయినప్పుడు ఈ రాత్రిలో దాని అని మనకు తెలియజేస్తున్న ఒక సందేశం ఏమంటే యేసు ప్రభు దేవుడిచ్చిన యెహోవా దేవుడిచ్చిన ఒక సంస్కారం, ఒక ప్రార్థనా లైఫ్, ఒక ప్రేయర్ఫుల్ లైఫ్, ఒక ప్రేయర్ జీవితం, ఒక ప్రార్థనా జీవితం, అది మాత్రం నాకు చాలు అని జీవితంలో ఒక తీర్మానం తీసుకున్న ఒక వ్యక్తియే దానియేలు. అందుకే రాజభోజనం ఇచ్చిన వాడు ఏ విధంగా ఉంది, ఆ భోజనం తిన్న వాడు ఏ విధంగా ఉంది, అది తినలేని వాడు ఏ విధంగా ఉంది, ఒక పరీక్ష పెట్టినప్పుడు దానిలో కూడా దానియేలు చంద్రకి మేషకు అభివృద్ధిలో పాస్ అయింది. రాజు వచ్చి టెస్ట్ చేసింది. ఒక నెల లేకపోతే ఒక వారం చూస్తాం, ఒక నెల ఈ భోజనం తిన్నే రాజగృహంలో భోజనం చేసిన వాళ్ళు ఎలాగ ఉన్నారు, అదేవిధంగా సాధారణ భోజనం చేసిన నెబుకద్నెజరు చంద్రక మేషకు అదేవిధంగా ధాన్యం ఏ విధంగా ఉంది అని ఒకసారి పోయి చూసామని చూసినప్పుడు రాజభోజనం తిన్నకంటే స్మార్ట్ ఉంది ఎవరు, దానియేలు చంద్రక మేషకు అభివృద్ధి. దేవుని ప్రియమైన వాళ్ళారా, ఈ కాలంలో మన లైఫ్ స్టైల్ ఉన్న ప్రత్యేకత ఏమంటే మనము మన స్మార్ట్నెస్ కొరకు ఈ కాలంలో ఒక కాంపిటీషన్ ఉంది. స్మార్ట్నెస్ తోరాలు యొక్క స్మార్ట్నెస్ తప్పేం లేదు, మీరు వేసుకోండి, నేను అది చెప్తా కానీ మీరు భయపడడానికి ఏం లేదు, కానీ ఎక్కువ వేయకూడదు ఏదైతే. కానీ స్మార్ట్నెస్ అన్ని ఆడి చూసి మనం ఎక్కడ పెడతాయి, ఈ మాటలోకి వెళ్ళిపోతాయి. మనం అక్కడ ఉండాలి. ఫేస్ వాష్ ఇంకేమి స్కిన్ క్రీమ్, డిసెంబర్ నెలకి ఒకటి, నవంబర్ నెలకి ఒకటి, జనవరి నెలకి ఒకటి. ఆడిలో అన్ని విధమైన సంగతి అడ్వర్టైజ్మెంట్ అన్ని వస్తాయి. మనం అందరం దొరికిపోతుంది, అన్ని వేసి 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 మన శరీరం ఏమైపోతుంది, మొత్తం తెల్లగా మారుతుంది. వేరొక తెల్ల కలర్, మామూలు స్కిన్ కలర్ కాదు, మొత్తం మారిపోతారు. అప్పుడు ఆ స్టైల్, అప్పుడు దానియేలు చెప్పింది, నాకు ఇచ్చిన భోజనం తినే స్టైల్ స్మార్ట్నెస్ నాకు అవసరం లేదు, నాకు ఒక స్మార్ట్నెస్ ఉంది. హల్లెలూయా, మనకు ఒక స్మార్ట్నెస్ ఉంది. అది ప్రార్థన వలన ఉన్న స్మార్ట్నెస్, అది దేవుని వాక్యం దినదినము ధ్యానం చేయడం వలన స్మార్ట్నెస్. ఈ కాలంలో ఉన్న యవనస్తులు మీరు అర్థం చేయవలసిన విషయం, ఈ లోకం ఎంత మాత్రం మిమ్మల్ని ఈ లోక సంబంధమైన ఆలోచనకి తీసుకుని వెళ్తే కాదు, దేవుని వాక్యం మనకి ఇస్తున్న ఒక స్మార్ట్నెస్ ఉంది. దానిలో వెళ్ళిపోవాలని దాని లైఫ్ హిస్టరీ, జీవ చరిత్ర మనకు ఈ రాష్ట్రంలో నేర్పిస్తుంది. ఈ యవనస్తుల కూడికే దినంగా మనము ఈ సంఘం ఈ రోజు మనము ధ్యానం చేసినప్పుడు మనము ఈ రాత్రిలో ఆలోచన చేయవలసిన విషయం, నేను ఏ స్టైల్లో ఈ కాలంలో గడిచిపోతుంది. సినిమా స్టైల్లో ముందర వెళ్ళిపోతారు, అది వేరే రకం, దాన్ని చెప్పడానికి కూడా సమయం నా ముందర లేదు కదా. హీరోయిన్ స్టైల్, ఇప్పుడు మొగపిల్లని చూస్తే వాళ్ళు వెంట్రుకలు కట్టి వేసిన వేరొక స్టైల్, మష్రూమ్ కట్ ఉంది, ఇవన్నీ చూస్తున్నారు స్టైల్ మారిపోయిందా అని. కానీ చాలా వైవిధ్యంగా తల మీద అన్ని డెకరేషన్ తిరుగుతాయి.
ఈ పెళ్లికి వెళ్ళినప్పుడు కూరగాయల్లో డెకరేషన్ చేసి పెట్టాడు కదా. కూరగాయలు అనుకున్నాను. తల కూరగాయల కంటే కష్టంగా మారుతున్న మనుషులు ఉన్నారు. దేవుని ప్రియమైన వాళ్ళ మనకు అందుకే పాత నిబంధన కాలంలో ఆ ధర్మశాస్త్రంలో మన శరీరంలో అది ఇది వెయ్యకూడదు. అదేవిధంగా మన ముహూర్తం చూడకూడదు. అన్య దేవతలు పేరు మన శరీరంలో ఏం చేయకూడదు, అది వెయ్యకూడదు. దానికి ఇప్పుడే ఒక పేరు స్టాచ్యూ దీనికి అది మాత్రం తెలుసు బాగానే. ఓకే, స్టాచ్యూ చేసిన తర్వాత లేడీస్ ఏం చేస్తారంటే ఇప్పుడు స్లీవ్లెస్ స్టాచ్యూ కూడా ఉంది, చూడాలి 10 మంది. స్టైల్ మారిపోతుంది. దేవునికి సంబంధించిన ఒక స్టైల్ లేక మనం మారాలి. కొత్త నిబంధన గ్రంథంలోకి మనం వచ్చినప్పుడు ఈ రోజు 2వ భాగం మన సంబంధించి అపోస్తల కార్యములు అక్కడ ఒక ప్రత్యేక పరిధిల కొరకు 7 అక్కడ నియమింపబడుతున్నాం. 7. ఆ 7 గురించి ఆ 3వ వాక్యం చదువుతుంది. 6వ అధ్యాయం అపోస్తల కార్యములు 6వ అధ్యాయం. ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులని ఏర్పరచుకున్నది. ఆ కాలంలో సంఘానికి తెచ్చిన మాట 7 ఏర్పరచుకున్న వాళ్ళ సంఘం లీడర్షిప్ అక్కడ ఉన్న ప్రత్యేకమైన పరిధిల కొరకు 7 కావాలా. ఆత్మతో నింపబడిన వారం. హల్లెలూయా. ఈ కాలంలో సంఘానికి నాయకులు ఇచ్చిన వారు అందరూ ఆత్మతో నింపిన వారమా? ఆలోచన చేయాలా? 2వది జ్ఞానం మంచి పేరు పొందిన 7 మనుషులు కావాలా. ఆదిమ సంఘం అక్కడ పరిధిల కొరకు ఒక్కొక్క వ్యక్తులని ఏ విధంగా ఉన్న స్టైల్ కావాలని ఒక వాళ్ళు నిర్ణయం చేసింది. అక్కడ ఈ స్టైల్ ఉన్న వాడు చాలు సంఘంలో. ఆ స్టైల్లోకి రావాలా. మంచి పేరు లేని వాడు వద్దు, రాకూడదు, చెయ్యకూడదు. జ్ఞానం కలిగిన వాడు, ఆత్మతో నింపబడిన వ్యక్తి ఉండాలి. ప్రార్థన, ఆరాధన దానిగా మనస్సు కలిగి ఆ ఒక పరిశుద్ధాత్మతో నిండిన వ్యక్తుల్ని అక్కడ ప్రత్యేక పరిధి. దానిలో ఒక వ్యక్తి 7 వ్యక్తుల్లో ఒక వ్యక్తి స్టెఫాన్. ఆ స్టెఫాన్ చూడండి చేసిన పరిధిని మనకు తెలుసు. తర్వాత ఉన్న రాళ్ళతో కొట్టినప్పుడు కూడా ఆ యేసు ప్రభు వైపు ఆ ముఖము త్రిప్పుకొని మరణం స్వీకరించిన వ్యక్తి స్టెఫాన్. మరణం స్వీకరించిన వ్యక్తి రాళ్ళతో కొట్టినప్పుడు ఆయన ఉన్న సంగతి ఉన్నట్టు కూడా తెలియజేస్తుంది. అక్కడ ఉన్న యూదుల ముందర నగ్నుడైన యేసు ప్రభువుని మీరు ఏం చేసింది? ఆయన సిలువలో వేస్తుంది. అందుకే ఆ నగ్నుడైన యేసు ప్రభువు లోక రక్షకుడు, పాప విమోచకుడు అని ఈ స్టెఫాన్ అక్కడ ప్రసంగం చేసినప్పుడు యూదులకు ఎవరు కూడా నచ్చడం వాళ్ళందరూ ఏం చేస్తుంది? స్టెఫాన్ను కూడా అక్కడ రాజుకు కొట్టి చంపేసినాం. కానీ స్టెఫాన్ ఆ స్వర్గంలోకి చూసి ఆకాశం వైపు చూసి ప్రార్థన చేసి ప్రభువా, యేసు ప్రభు ప్రార్థన చేసినట్టు ప్రార్థన చేసిన ఏమి ప్రభువా ఈ పాపం వీరి మీదే పెట్టకూడదు. యేసు ప్రభు ప్రార్థన చేసినట్లు ప్రార్థన చేసి అదే స్టైల్లో జీవితం, ఈ లోకంలో జీవితం అంటే పరిపూర్ణంగా మార్చిన వ్యక్తి ఎవరు? స్టెఫాన్. దానియేలు దీనిలోకి మనం తిరిగి వస్తాం. దానియేలు కూడా ఆయన యెరూషలేము నుండి అలాగే ఆ యెరూషలేము నష్టం అయిపోయిన తర్వాత అక్కడ మొత్తం నెబుకద్నెజర్ రాజు యుద్ధం చేసి నాశనం చేసిన తర్వాత బబులోనులోకి షిఫ్ట్ చేసింది. ఈ కాలంలో షిఫ్ట్ చేసిన కాలఘట్టం. ఎక్కడికి? అందరూ పోతుంది ఎక్కడే? యూకే కదా. ప్లస్ తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏంటి? యూకే. ఇప్పుడు పిల్లలకు మీరు అడిగండి, ఎవరు కదా వాళ్ళ ఎవరు ఆంధ్రాలో ఉండడానికి ఇష్టపడుతున్నారా? లేదు. మైకులు నవ్వుతున్నాం, వాళ్ళకి కూడా పోవాలని ఆశ ఉంది. నేను చెప్పినందుకు పోవకూడదు, అలా అది క్యాన్సిల్ చేయకూడదు. పోవాలా, మంచిదే, పోవాలా, యూకే పోవాలా. షిఫ్టింగ్ మంచిది. నెక్స్ట్ ప్రాబ్లం ఎక్కడంటే యూకేకి వెళ్ళిన తర్వాత యూకే స్టైల్లోకి ఇది ముఖ్యమైన సంగతి. అమెరికాకి వెళ్ళండి, తప్పేం లేదు. మీరు బెంగళూరు వెళ్ళండి, తప్పేం లేదు. కానీ మనము పాటించడానికి ఉన్న ఒక స్టైల్ ఉంది జీవితంలో.
ఆ స్థాయి నుంచి తొలగించి పోకూడదు. ప్రత్యేకంగా యవనస్తులారా, ఈ జీవితంలో ఒక విధమైన తీర్మానం మొదటి చెప్తుంది అదే. ఆ తీర్మానంలో నిలబడిన వ్యక్తులే ఈ యొక్క బైబిల్లో ఉన్న వేద పుస్తకంలో ఉన్న మన ఈ గ్రంథంలో ఉన్న పవిత్ర గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్క మనుషులు జీవితంలో వాళ్ళకు కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, సమస్యలు వచ్చింది. మనం చెప్తారు ఇలాంటి తిద్దపోతే మనకు జోబు దొరకదు, ఇలాగనే జీవిస్తాం మనకు ఏం దొరకదు, మనకు రిజర్వేషన్ దొరకదు, ఇలాగనే దొరికితే మనకు ఏమి ఆ గవర్నమెంట్ ఉద్యోగం దొరకదు. అదన్నీ ఉత్తది. నా కొరకు మీ కొరకు దేవుడికి మన మీద ఒక ఉద్దేశం ఉండే ఆ ఉద్దేశం దేవుడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఆ నమ్మకం మనకు కావాలా? లోకం ఏదో ఒకటి చెప్పండి, ఇక్కడ ఉన్న మనుషులు ఏదో ఒకటి చెప్పి మన మనస్సు మార్చడం కాదు. మన జీవితంలో యేసు ప్రభుతో పాటు కలిసి ఒక దృఢమైన ఒక తీర్మానంలోకి ముందుకు వెళ్ళిపోవాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మళ్ళీ మనం తిరిగి వస్తాం. ఆ లైఫ్ స్టైల్ అక్కడ దానియేలు 6వ అధ్యాయం ఒకసారి చదవండి. తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. దార్యావేషు రాజు నెబుకద్నెజర్ తర్వాత బెల్షస్సర్ తర్వాత దార్యావేషు అక్కడ బబులోనులో రాజు ఉన్నాడు. అక్కడ 120 మంది అధిపతులను అక్కడ నియమించారు. చదవండి. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించారు. దానిపైన ముగ్గురిని ప్రధానిగా నియమిస్తున్నారు. దానికి పైన ఆ ముగ్గురులో దానియేలు ముగ్గురు. ఆ ముగ్గురులో దానియేలు ప్రధానమైన వ్యక్తి. రాజులకు నష్టము కలగకున్నట్లు ఆ అధిపతులను తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పమని ఆజ్ఞ ఇచ్చారు. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులను అధిపతులను ప్రఖ్యాతి నొంది ఉండదు కనుక రాజ్యం అంతటి మీద అతను నియమింపమని రాజు ఉద్దేశించాడు. రాజు దానియేలులో ఒక ప్రత్యేకమైన ఒక క్యారెక్టర్ స్వభావ సంక్షిప్త చూసింది. ఎందుకంటే దానియేలు స్వభావానికి ప్రత్యేకత అక్కడ ఉంది. ఏమి? దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. దానియేలు మాత్రం కాదు, మనం అందరం అతి శ్రేష్టమైన, చెప్పండి మీరు, అతి శ్రేష్టమైన. అవును, మీకు డౌట్ ఉందా? మీకు అందరికీ సందేహం ఉన్నట్టు మాట్లాడుతుంది. సందేహం పెట్టకూడదు. మనం పేతురు సందేహం పెట్టినట్లు సందేహం పెట్టకూడదు. అలా తోమాకి సందేహం ఎక్కువ. మన తోమ ఆలోచన లేదు పోకూడదు. ఇప్పుడు తోమా మంచి ఆలోచన చేసిన వ్యక్తి, కానీ ఇక్కడే అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు ఎవరు? దానియేలు. ఎందుకంటే దానియేలుకున్న బుద్ధి, దానియేలు ప్రవర్తనం, జీవితం ఆ ఒక దేశంలో వేరొక దేశం నుంచి అక్కడికి షిఫ్ట్ చేసి బానిసత్వంలో ఉన్నాం. దానియేలు, చంద్రగమేష్ వీళ్ళందరం ఎక్కడ? బబులోనులో. ఆ బబులోను దేశంలో ఆ రాజగృహంలో పల్లి చేసినప్పుడు ఆయనకి దేవుడు ఇచ్చిన బుద్ధి ఆయన ఏం చేసింది? చక్కగా వినియోగం చేసింది. దేవుని ప్రియమైన వాళ్ళారా, మనకు దేవుడు ఇచ్చిన అవిశ్వస్తమైన బుద్ధి ఉంది. ఆ బుద్ధి మనం ఏం చేయాలా? వినియోగం చేయాలా. వినియోగం చేయాలంటే అర్థమైంది కదా. అది మనం ఏం చేయాలా? యూజ్ చేయాలా. మన బుద్ధి మనం యూజ్ చేస్తున్నావా? ఈ శాస్త్రజ్ఞులు చెప్పిన మాట సైంటిస్ట్, మన మెదడులో మన దానిలో ఒక 15% కూడా ఏం చేయలేదు? యూజ్ చెయ్యలేదు. ఇక 85% మెదడు ఏముంది? మన ఊరికనే అక్కడ పెడుతున్నాం. వర్క్ లేకుండా మనం పెడుతున్నాం. అర్థమైంది కదా. అప్పుడు దానియే చూడండి, పగులు అన్ని ఆలోచన చేస్తుంది. ఎప్పుడు కూర్చుండే ఆలోచన, ఆ ఆలోచన, ఈ ఆలోచన, అన్ని ఆలోచన చేసి ఏ స్థలంలోకి దేవుడు దానియేలుని తెప్పించావో ఆ దేశం అభివృద్ధి కొరకు దేవుని ఆలోచన అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. హల్లెలూయా. దేవుని ప్రియమైన వాళ్ళారా, నన్ను సేవలుగా ఆంధ్రప్రదేశ్ రాజు ఆకేరేపు దేవుడు పంపించిన ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన అతి శ్రేష్టమైన బుద్ధిని నేనేం చేయాలా? దేవుడు నన్ను పంపించిన స్థలంలో నా బుద్ధి కేరళ దేశంలో మాత్రం నేను వినియోగం చేస్తామని కాదు. నా బుద్ధి నేను ఆంధ్రాలో మాత్రం యూస్ చేస్తాను, నేను తెలంగాణలో యూస్ అని కాదు. దేవుడు మనకి ఇచ్చిన అతి శ్రేష్టమైన బుద్ధి స్థల కాల లిమిటేషన్ లేకుండా, స్థల కాలం అతీతమైన నీతిగా, దానికంటే ఆ అతీతమైన నీతిగా మనము వినియోగం చేయడానికి మనం ప్రయత్నం చేయాలా. అందుకే అప్పుడు మాత్రమే మన జీవితం సక్సెస్ గా మారుతుంది.
ఎప్పుడు మనం ఎక్కడికి పంపిస్తా కానీ ఇప్పుడు ఈ పెళ్లి చేసి పంపిస్తారు ఆడపిల్లని కదా, సంధ్య అయితే పెళ్లి కోసం రెడీగా నిలబడుతున్నా. ఓకే, ఆ సిద్ధపాట్లు ఉన్నాం అందరము, మగపిల్లలు అందరము. ఆ విధంగా ఆడపిల్లల్ని పెళ్లి చేసి పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, అత్తగారి ఇంటిలో వెళ్ళిన తర్వాత అక్కడ పోయిన తర్వాత ఏం చేస్తారు, ఇంటిలో చేసిన పని ఏమి అక్కడే చెయ్యరు. అప్పుడు అమ్మ కూడా చెప్తారు, అక్కడ పోయి ఎక్కువ పాత్రం కడగడానికి నిలబడకూడదు కదా, అక్కడే నీ పాత్ర సిస్టర్ ఉంది కదా చేస్తారు కదా. అప్పుడు మీ సొంత ఇంటిలో మీరు వినియోగం చేసిన బుద్ధి అది శ్రేష్టమైన బుద్ధి. ఇవన్నీ ఏం చేయాలా, దేవుడు మిమ్మల్ని ఎక్కడికి తెప్పిస్తున్నావో, ఎక్కడికి నడిపిస్తున్నావో అక్కడ వినియోగం. చాలా ఇందులో ఉన్న సమస్యలు ఏమి తెలుసా, చాలా ఇందులో ఏమవుతుంది, అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఏమి పని చేయలేదు, ఎవరి మాట కదా. అందుకదా ఈ ఎప్పుడు ప్రాబ్లం అంటే ఏమి, కోడలు అత్తగారు. ఈ సీరియల్ వాళ్ళ భయంకరంగా వాడు పైసలు సంపాదిస్తున్నారు. వాడు ఈ అత్త కోడల్ని బట్టి మొత్తం సీరియల్ సక్సెస్ గా మారుతుంది. అది మనం మార్చాల. మీ సొంత ఇంటిలో అమ్మని ప్రేమించిన కంటే రెట్టింపు ఎవరిని ప్రేమించాలా. అత్తకి 5 గంటలకి పొద్దున్న ఒక ఛాయ కావాలంటే మీరు 4:30కి అత్తగారి ఛాయ, నా పిల్లల కన్నా ఎంత, నా కూతురు కన్నా ఎంతో ప్రేమ. అర్థమైంది కదా. అప్పుడు ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి ఎక్కడ వినియోగం చేసింది, నెబుకద్నెజర్ బబులోనులో. అర్థం చేసుకోవాలి మనం, మనకు దేవుడు ఇచ్చిన అతి శ్రేష్టమైన బుద్ధి. నేను ఈ మిషన్ పరిగణలో ఎప్పుడు ఆలోచన చేస్తాను, ఈ ఆంధ్రాన్ని ఎట్లా డెవలప్ చేస్తాం. కేరళ నేను మర్చిపోయింది, ఎప్పుడో 20 సంవత్సరాల కేరళ మార్పు. మనం ఈ గాడి వర్గాన్ని ఎట్లా డెవలప్ చేయాలా, ఈ స్వతంత్ర నగరం ఎట్లా డెవలప్ చేయాలా. అప్పుడు మాత్రమే దేవుడు యథార్థమైన ఆలోచన మనకు దయచేస్తాం. మన ఆలోచన ప్రత్యేకమైన స్థలం లేదు కాదు. ఈ లోకం మొత్తం ఎవరిది, చంద్రబాబు నాయుడు గారు. ఈ లోకం మొత్తం ఎవరిది, మీరు చెప్పాలా, మనదే. కానీ ఇది దేవుడిది, దేవుడు మనకిచ్చింది. అదే కరెక్ట్, ఇది దేవుడిది, దేవుడి సొమ్ము. అందుకే దేవుడికి సంబంధించిన ఈ లోకముని, అందుకే మనం ప్రార్థన చేసేప్పుడు మనం అందరం చెప్తారు ఏమి, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ చిత్తం చాలు. భూమి అందులో ఎవరు నెరవేర్చాల, భూమిలో. అందుకే మమ్మల్ని పంపిస్తున్నా. నీ చిత్తం పరలోకమందు నెరవేరినటువంటి భూమిలో నెరవేరాలంటే నేనేం చేయాలా, నా అతి శ్రేష్టమైన బుద్ధిని ఏం చేయాలా, వినియోగం చేయాలి. ఇక్కడ హల్లెలూయా. నాకు దేవుడిచ్చిన అతి శ్రేష్టమైన బుద్ధి. ప్రతి మనుషులకు దేవుడు బుద్ధి ఇచ్చి బుద్ధి లేని వారు ఎవరు లేరు, అందరికీ బుద్ధి ఉంది. మందబతులే రాదు మమ్మల్ని లోకం దగ్గర పంపించారు, బుద్ధి ఉన్న మనుషులు. కానీ మనం ఏం చేస్తాది, నాకు ఈ బుద్ధి ఇక్కడ అవసరం లేదు, నాకు ఈ సుఖం ఇట్లా పోవడానికి నేను టెంపరీగా మన బుద్ధి అని మార్చుకున్నా. అది కాదు, దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. తర్వాత త్వరగా చదవండి, ముందుకు వెళ్ళిపోతాం. అందుగా ప్రధానులను, అధిపతులను, రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నిజం మోపవాలని తగిన హేతు కనిపెట్టుకుంటున్నది. కానీ దానియేలు నమ్మకస్తే. రెండవది అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. రెండవది దానియేలు గట్టి చెప్పండి, నమ్మకస్తుడు. దానియేలు ఒక మంచి బిలీవర్, ఒక విశ్వాసం కదా. ఈ కాలంలో అందుకే 12వ కీర్తనం, దావీదు రాసిన 12వ కీర్తనం ఒకసారి చదవండి. మొదటి వాక్యం 12వ కీర్తనం అనుకున్నాను నేను, ఒకసారి చదవండి. విశ్వాసులు నరుల్లో ఉండకుండా నమ్మకస్తులు లేదంట. మొదటి వాక్యం ఏమి, దర్శింపుము భక్తి గలవాడు. భక్తి ఉందా మనకు? మన చెప్తారు మన భక్తులు, యేసుప్రభు భక్తులు, అయ్యప్ప స్వామి భక్తులు, భవానీ అమ్మ భక్తులు, ఆ భక్తులు. భక్తికి ఏం ప్రాబ్లం లేదు, భక్తి ఉంది. భక్తి ఒక వ్యాపారంగా మారుతుంది, భక్తి ఒక విశ్వాస ఒక బిజినెస్ గా మారుతుంది.
అందుకే ఇది తెలిసిన దావీదు ఆ ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే భక్తి గల వాడు ఏమైపోతుంది, నమ్మకస్తులు విశ్వాసులు ఏమైపోతుంది, అన్ని తగ్గిపోతుంది. అందుకే దానియేలు ఏమవుతుంది, ఒక మోడల్, ఒక యవనస్తుడైన దానియేలుకు ఉన్న రెండు విశిష్టమైన గుణం. మొదటి ఏమి, దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. రెండవది, దానియేలు నమ్మకస్తుడు. ఈ కాలంలో ఉన్న యవనస్తుల్ని నమ్మకస్తున్న నమ్మడానికి మనకు సాక్ష్యం అవుతారా? అందరూ అట్లా కాదు. నాకు తెలుసు మంచి నమ్మకం పట్టడానికి సాధ్యమైన వ్యక్తులు కూడా ఈ లోకంలో ఉన్నారు. కానీ మనం చేంజ్ చేయాల, మారాలి. ఈ ప్రార్థన, ఈ ఆరాధన, ఇవన్నీ మనం ఈ లోకంలో నమ్మదగిన వ్యక్తులుగా మనము మారాలి. ఎందుకంటే యేసు ప్రభు నమ్మదగిన వారు. ఆ యేసు ప్రభువును ఆరాధించిన ప్రతి ఒక్క వ్యక్తులు ఎట్లా మారాలా, నమ్మదగినగా మారాలి, వ్యక్తిగా మారాలి. మోసం చేసిన వారు చాలా మంది క్రైస్తవుల్లో ఇప్పుడు ఏమైపోతుంది, పెరిగిపోతుంది కదా. పాస్టర్స్ కూడా మోసగాళ్ళు చాలా మంది ఉంటారు. అబద్ధం చెప్పి ఏం చేస్తారు, మీ దగ్గర నుండి దశభావాన్ని తీసుకుపోతారు. అబద్ధం చెప్పి ఏం చేస్తారు, చర్చ సొమ్ములన్నీ తీసుకుపోతారు. పాస్టర్స్ గురించి చెప్తే మీకు సంతోషం అవుతుంది, అందుకు నేను నా గురించి చెప్తున్నా కదా. ఓకే, ఏదైతే కాదు, నమ్మదగిన వారు తగ్గిపోతున్న కాలంలో దానియేలు ఏమి, ఆ వాక్యం ఒకసారి లాస్ట్ అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయం అంతే కానీ మరి ఏ విషయంలో అతనిలో లోపం కనబడలేమనుకున్నది. అక్కడ ఉన్న మనుషులందరూ, రాజకీయంలో మనుషులందరూ దానియేలు మీద ఫోకస్ పెడుతున్నారు. ఈ కాలంలో ఎవరి మీద ఫోకస్ పెడుతుంది, నీటి కొరకు నిలబడుతున్న వ్యక్తుల కొరకు మీదే ఫోకస్ పెడతారు. మనం ఒక ఏదో మన ఊర్లో పెన్షన్ తిరిగింది, మనం అది తప్పు, అట్లా చెయ్యకూడదు అని మనం చెప్తే రేపు మమ్మల్ని ఏం చేస్తారు వాళ్ళు, మన ఇంటి వైపు ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా ఏం చేస్తారు, కట్ చేస్తారు. కొలాయి నీళ్ళు కూడా ఏం చేస్తారు, ఎప్పుడు నీళ్ళు గురించి చెప్తారు కదా. మన అప్పుడు ఏదో ఒకటి సంగతి కొంచెం పైసలు ఇవ్వని చెప్పి ఏది, అప్పుడు మీరు మనం ఏం చేస్తారు, మనం ఆటోమేటిక్ గా మనం చేస్తారు, లంచం ఇస్తా కానీ పర్వాలేదు ఎట్లా జరిగింది, మనం కూడా ఆటోమేటిక్ ఈ లోక సంబంధమైన ఆలోచనకి వెళ్ళిపోతారు. కానీ దానియేలు మీద వాళ్ళు ఫోకస్ పెట్టి దానియేలుని పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తే కానీ ఆయన మీద ఏ లోపం ఏం చూడలేదు. ఆయన మీద ఒకసారి పట్టుకున్నామని ఆలోచన చేస్తే ఆయన డ్యూటీ, ఆయన చేసిన పని, రాజకీయంలో చేసిన పనిలో ఏదో ఒక విషయంలో ఆయన మీద మనం పట్టుకుని చరస్థాలు వేస్తామని ఆలోచన చేస్తే కానీ ఏ విషయంలో ఆయన డ్యూటీ, ఆయన జోబు పర్ఫెక్ట్ గా చేస్తాం. అది మంచిది. మన డ్యూటీ ఏం చేయాలా, పర్ఫెక్ట్ గా మనం చేయాలా కదా. మనకు ఒక ఉద్యోగం దొరికింది, కొందరు ఉద్యోగం దొరికితే వెంటనే ఏం చేస్తారు, సెలవు తీసుకున్నారు. ఉద్యోగం ఎందుకంటే సెలవు తీసుకోవడానికి ఉద్యోగం అన్నారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి చాలా సెలవులు ఉంది కదా. ఇప్పుడు దీపావళి సెలవు అంటే శనివారం, ఆదివారం, రేపు సోమవారం కూడా వాళ్ళు కలిసి లీవ్ తీసుకున్నారు. ఆఫీసులోకి వెళ్తే ఎవరు కూడా ఆఫీసులో ఉండరు. మనం అర్జెంట్ ఒక సంతకం పెట్టడానికి పోతే ఎవరు ఉండరు. అప్పుడు ఆ నమ్మకం తగ్గిపోతుంది. జోబులో ఉన్న ఆ ఒక 100% ఇప్పుడు అది తగ్గిపోతుంది. కానీ దానియేలు అనేది యవనస్తుడు, ఆయన చేసిన పనిలో 100% పర్ఫెక్ట్ గా ఉన్నారు. దానియేలు లింగ గుణం పర్ఫెక్షన్, జీవితంలో ఒక పర్ఫెక్షన్ ఉన్న వ్యక్తులుగా మనం అదొక మానేజ్ చేయాలి. అది ఇప్పుడు చెప్పినా మన యవనస్తులు చాలా మంది చర్చకు రావడం అదొక పర్ఫెక్షన్, ఆరాధనలో క్రమంగా మనం రావడం అదొక పర్ఫెక్షన్, మన ఆయువు ఉన్న కాలం, సమయం ఉన్న కాలం దాని కొరకు వినియోగం చేయడం అదొక పర్ఫెక్షన్. భక్తుడు త్వరగా చదవడం సమయం ముందుకు వెళ్ళిపో. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజులందరినీ తప్పగా కూడి వచ్చి రాజుకు దర్యావేసి రాజ్యము ప్రధానులను, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజుకు ఖండితమైన దాన్ని శాస్త్రముగా చాటింపజేయనట్టు యోచన చేసింది. ఎక్కడగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడనో ఏ మనవి చేయకూడదు. ఎవడనో చేసిన వాడు సింహముల గొడ్డులో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజు శాస్త్రము ఒకటి పుట్టించి
మాదీయ యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతులు అనుసరించి 5వ వాక్యం ఒకసారి చూడండి. 5వ వాక్యం. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును లోపం కలగలేదు. దేవుని పద్ధతి విషయము తప్ప వేరే ఏ దానిలో పట్టుకోవడానికి దానిని ఈ కాలంలో లోకం కూడా ఇదే విధంగా ఆలోచన చేస్తున్నారు. జీవం కలిగిన ఆ దేవుని ఆరాధన చేస్తున్న వ్యక్తులు ఏం చేయాలా? నాశనం చేయాలి. వాళ్ళకి పని చేయకూడదు, జోబు చేయకూడదు. మన జకరియా అన్న గారు ఒక రోల్ మోడల్. ఎందుకు డ్యూటీకి పోలేదంటే డ్యూటీ నాకు ఇష్టం లేనందుకు కాదు, సండే ఆరాధనకి సెలవు. డ్యూటీ ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఈ జకరియా అన్న గారిని పట్టుకోవాలంటే సండే పని చేయాలి. వాళ్ళ ఇప్పుడు జకరియా ఏం చేస్తారు? దాని ఇళ్ళని ఆలోచన చేస్తారు. దేవుని విషయం తప్ప ఏ దానిలో ఈ లోకానికి ఆయన పట్టుకోవడానికి సాధ్యం కాదు. ఉదాహరణ చెప్పిన మనం ఏం చేస్తారు? సండే పని ఉందా అని వెతికి మనం వెళ్ళిపోతాం ఈ కాలంలో కదా. సండే పని ఉందా ఎందుకంటే చర్చికి పోకుండా ఎట్లయినా జంప్ అయిపోతాం. దేవుని ప్రియమైన వాళ్ళారా, దేవుని పద్ధతి తప్ప మిగిలిన అన్నిటిలో వాళ్ళు ఏం చేసింది? దాని ఎందుకు పట్టుకోవడానికి సాధ్యం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దాని ఒక దిటమైన తీర్మానం ఉంది. అందుకని మనము ఎస్టర్ గంటలు చదివినప్పుడు అక్కడే హామాన్ మొర్దెకాయి అక్కడ హామాన్ ఒక తీర్మానం చేపించింది ఇదే విధంగా. ఎందుకంటే ఈ రాజుని ఏం చేయాలా? నమస్కరించాలి. హామాన్ ముందర నమస్కారం చేయాలా. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఈ మొర్దెకాయి ఒక యూదుడు దేవుని ముందర తప్ప వేరే మనుషుల ముందర ఏం చేయరు. అందుకే మొర్దెకాయిని నాశనం చేయడానికి హామాన్ ఒక ఆలోచన అక్కడ రాజ్యం చేసింది. దేవుని ప్రియమైన వాళ్ళు మమ్మల్ని దేవుని దగ్గర నుంచి దూరంగా మార్చడానికి ఈ లోకం ప్రయత్నం చేసినప్పుడు ఆ ప్రయత్నం మీదే విజయం వరించిన ఒక వ్యక్తి ఎవరు? దానియేలు. ఆ 10వ వాక్యం చదివి నేను మాట ముగిస్తాను. ఈ శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము మోకాల్లోని దానియేలు జీవితంలో ఒక పెద్ద సమస్య వస్తుంది. ఇది ఎవరికి తెలుసు? దానియేలుకు తెలుసు. ఎందుకంటే రాజుని ఏం చేయాలా? ఆరాధించాలి. ద ఎంపరర్ వర్షిప్, రాజుని ఆరాధన చేయాలి. ఆరాధన చెయ్యలేకపోతే ఏం చేస్తుంది? సింహము బోనంలో వేస్తారు. సింహం దగ్గర ఉంది, నోరు తెరచి పేతురు రాసిన పత్రికలో ఆ పేతురు చెప్పిన ఒక మాట ఉంది. అపవాది ఎవరిని మింగాలని ఒక గర్జించి సింహం అనేది ఆ అపవాది ఏం చేసింది? ఎదుగుతుంది. ఎవరిని హీరోని ఎవరిని దొరుకుతుంది? గర్జించి సింహం అనేది. సింహం బోన దగ్గర ఉంది. సింహం నోట్లోకి వెళ్ళిపోతారని దానియేలుకు తెలుసు. కానీ దానియేలు ఏం చేస్తుంది? కూల్గా ఉంది. టెన్షన్ ఉంది. మనకేముంది? టెన్షన్. మనకి ఎప్పుడు టెన్షన్. చిన్న సమస్యలు వస్తే టెన్షన్, తలనొప్పి వస్తే టెన్షన్, తలబాధ వస్తే టెన్షన్, బీపీ పెరిగితే టెన్షన్. ఆ బీపీ పెరిగిన విషయం గురించి ఆలోచన చేసి ఇంకా మనకి ఏం చేస్తారు? బీపీ 100 హై అయిపోతుంది. మళ్ళా దేవుని ప్రియమైన దానియేలు కూల్ మైండ్, ఆయనకి టెన్షనే లేదు. దానియేలు ఆ ప్రతి దినము చేసినట్లు చదివింది అక్కడ. అనుదినము ముమ్మారు దానియేలుకు ఒక అలవాటు ఉంది. 3 పూట్ల ప్రార్థన చేస్తారు. ఎక్కడికి తిరిగి? యెరూషలేము. యెరూషలేము అంటే వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. నేను అవన్నీ చెప్పడానికి సమయం లేదు. 137 కీర్తనలు ఉంది. యెరూషలేము చాలా వాళ్ళకు కుడిచి నష్టం అయిపోతే యెరూషలేము నష్టం అయిపోయినట్టు. వాళ్ళ హార్ట్ అంత మాత్రం యెరూషలేము అత్యాశ్చర్యం ఉంది. యెరూషలేము ఆ యెరూషలేము వాళ్ళకి పోయింది, నష్టమైపోయింది. ఇప్పుడు బబులోనులో ఉన్నారు. కానీ బబులోనులో ఉండి అదే దావీదు ఆ కొండల కొట్టి నా కళ్ళు కొట్టించు చిన్నాను, నాకు సహాయం. యెరూషలేము వైపు కిటికీ ఓపెన్ చేసి 3 పూట్ల ప్రార్థన, విశుద్ధ స్థలములోకి చూసి ప్రార్థన చేస్తున్నారు. దాని మీద మీరు ఇంత మాత్రం పెద్ద ఒక ఇన్సూరెన్స్ వచ్చినప్పుడు కూడా దాని దినము చేసినట్లు అక్కడ ఇంపార్టెంట్ చేయాల. ప్రార్థన అనేది రోగం వచ్చినప్పుడు మాత్రం ప్రార్థన అనేది ఉదయం నేను చెప్పిన ప్రార్థన అనేది ఏదో ఒక జోబు దొరకడానికి ఉన్న విషయం. ప్రార్థన అనేది నేను పెళ్లి అని రెడీ అవుతుంది, నాకు మంచి ఒక
అబ్బాయిని అమ్మాయిని దొరకాలని ఒక విషయం కొరకు తీయడానికి ఒక విషయం కాదు. ప్రార్థన అంటే దినము మనము జీవనంలో దినము మన డైలీ రొటీన్ ఏ విధంగా ఉంది అదే విధంగా ప్రార్థన అనుభవం మనకు ఉండాలి. హల్లెలూయా. దానియేలు అనే ఒక యవనస్తుడు ఆ జీవన క్రమం పాటించిన ఒక వ్యక్తి. సింహము బోణలు సమస్యల జీవనంలో ఉంది. స్టెఫానుకు తెలుసు జ్ఞాన సంపూర్ణమైన మనిషి స్టెఫాన్, పరిశుద్ధాత్మతో నింపబడిన మనిషి స్టెఫాన్, ఆ విధంగా మంచి పేరు సంపాదించిన ఒక వ్యక్తి స్టెఫాన్. స్టెఫానుకు తెలుసు నన్ను రాళ్ళతో కొట్టి చంపేయడానికి మనుషుల దగ్గర నిలబడుతుంది. కానీ ఈ స్టెఫాన్ తన జీవన క్రమని తీసుకునేది. ఈ లోక జీవిత యాత్రలో చాలా విధమైన సమస్యలు మనకు స్టైల్ మార్చడానికి ట్రై చేస్తారు లోకం. మనం వెళ్ళిపోతున్న స్థలంలో మనం అలవాటు మార్చడానికి ప్రయత్నం చేస్తాం. మంచి యవనస్తుడు, మంచి స్వభావం వ్యక్తి ఊరు దాటి వేరే ఊర్లోకి వెళ్ళినప్పుడు ఏమైతే తిరిగి వచ్చినప్పుడు మొత్తం త్రాగిన వ్యక్తిగా మారిపోతుంది. ఎందుకు? ఏ ఊరికి వెళితే గాని, ఏ పెళ్లికి వెళితే గాని, ఏ ఫంక్షన్కి వెళితే గాని నిన్ను శ్రీంచిన దేవుడు, నన్ను శ్రీంచిన దేవుడు, నాకు ఒక మనిషి అలవాటులో ముందుకు వెళ్ళిపోవాలని దేవుడు నా గురించి ఉన్న తీర్మానములు నిలబడడానికి బలము మనము తగ్గిపోవాలా. దాని విధంగా ఆ బలము శక్తి పోతే దేవునికి సంబంధించిన వ్యక్తిగా ఆ ఒక కాలఘట్టంలో జీవించిన దేవుని ప్రియమైన బాధారా మన జీవితంలో ఏదైనా విషయం మనం తప్పిపోతుంటే, మన స్థాయిని మారిపోతుంటే, ఈ లోక సంబంధమైన ఆలోచనలు మనం వెళ్ళిపోతుంటే తిరిగి రావడానికి దానియేలు ఈ రాత్రిలో మనకు ఆహ్వానం ఇస్తున్నాం. ఈ ప్రవచన వాక్యములకు ఆహ్వానం ఇస్తున్నాం. ఇది నా కొరకు, మీ కొరకు దేవుడు అందించిన ఒక మాటగా మనం స్వీకరించి దేవుని సన్నిధానం నుంచి మనం తిరిగి వస్తాం. దాని గురించి నేను 3-4 సంగతి మాత్రమే చెప్పినాం. మొదటి, అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు, నమ్మదగినవాడు. మూడవది, దానియేలు 3 సార్లు దీనిని ప్రార్థన చేసిన వ్యక్తి. దానియేలు అదే విధంగా ఏం చేసింది? తన డ్యూటీ, తన జోబ్ కరెక్ట్ గా చేసి, ఇదన్నీ మనకు అవసరమే. అన్ని కరెక్ట్ చేస్తే కానీ యేసు ప్రభువుల ఆరాధన, ఒక ప్రార్థన అన్ని సక్సెస్ గా మారాలంటే పైన చెప్పిన 3 సంగతి, నీ అతి శ్రేష్టమైన బుద్ధి, నమ్మదగిన వ్యక్తి, నీ డ్యూటీలో, నీ చేసిన పనిలో 100% 100% మీరు క్లియర్ గా జీవించాలంటే ఈ లాస్ట్ చెప్పిన సంగతి మీ జీవితంలో ఉండాలా. ఒక ప్రార్థనా జీవితం మీకు ఉండాలా. మీరు ప్రార్థించిన వ్యక్తి అయితే, క్రమంగా దేవుని ఆరాధన చేసిన వ్యక్తి అయితే, ముఖాలు ఉండి ప్రార్థన చేసిన వ్యక్తి అయితే ఈ లోకం మీ మీద ఏమి చూడడానికి లోకానికి సాధ్యం కాదు. సింహపు బోణలు వేస్తే కానీ ఆ సింహం నోరు పోసిగడానికి దేవుడికి సాధ్యం అవుతుంది. మనకు విరోధంగా వస్తున్న ప్రతి శక్తి, మనకు విరోధంగా వస్తున్న ప్రతి ఆలోచన మనం పోయి పడగొట్టడం అవసరం లేదు. మన కోసం దేవుడు దిగి వస్తాడు. హల్లెలూయా. మన వేదనలు, మన బాధలు, సోదరుడు నా జీవిత అనుభవం చెప్తున్నాం. ఏ బాధలో మనం ఉండే కానీ, ఏ శోధనలో మనం ఉండే కానీ మన బాధలు తెలిసిన దేవుడు మన మధ్యలో ఉన్నారు. హల్లెలూయా. ఆ దేవుని సన్నిధానం మన జీవితం సంపూర్ణంగా సమర్పణ చేస్తాం. మనం ఈ సమయం మన జీవితం అన్ని దేవుని సన్నిధానం సమర్పించి మన ప్రార్థన కొరకు మనం సమయం గౌరవిస్తాం. దానికి ముందు ఇప్పుడు అందరు కలిసి ఒక పాట కూడా మనం పాడిన తర్వాత ప్రార్థన చేసి ఆశీర్వాదంతో తర్వాత అందరికీ రిఫ్రెష్మెంట్, అందరికి స్నాక్స్ ఉంది, అది కూడా మనం తీసుకున్న తర్వాత యూత్ తరఫున ఏర్పాటు చేశారు. అవి తీసుకున్న తర్వాత ఆశీర్వాదం తర్వాత మాత్రమే వెళ్ళిపోవాలని ప్రత్యేక మనం చేస్తుంది. ఇప్పుడు పాట పాడే సందర్భంలో మనం కాణికే సమర్పణ